వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాకేష్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, నిన్న సర్కార్ ఇచ్చిన తీర్పును మీరు ఎట్లా చూస్తున్నారు? దాని విధానం ఏంటి? కాళేశ్వరం మీద ఏ విధంగా ఉండబోతుంది? మరి ముందు ఎట్లా ఉంది భవిష్యత్తు? దీన్ని చూస్తే బీఆర్ఎస్ నాయకులు బలైతారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ వాదులందరూ చర్చించుకుంటున్న మాట, ఇది వాస్తవమేనా? గత 20 నెలల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమీ లేదు, కాబట్టి చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. కాబట్టి ఏ రకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదుర్కోవాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు కేసీఆర్ గారిని బదనాం చేస్తే అయిపోతుంది, వారి మీద ఇంత బురద వెళ్తే అయిపోతుంది అనేటువంటి ఆలోచనలో భాగమే ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్టు. వాస్తవానికి కాళేశ్వరం కమిషను ఎంతోమంది వ్యక్తులను, నాయకులను, ఎక్స్పర్ట్స్ని అందరినీ కలిసి 655 పేజీల రిపోర్ట్ చేస్తే ఆ రిపోర్ట్లో సెలెక్టివ్ పారాగ్రాఫ్స్ తీసుకొని వాళ్ళకి కావాల్సిన విధంగా దాన్ని మ్యానిపులేట్ చేసి సమ్మరీ తయారు చేయించి దాన్ని ప్రజల ముందు పెట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసేటువంటి ఒక కుట్ర చేస్తూ ఉన్నారు. మీరు బదనాం చేస్తే చేయండి, కానీ జన్మల కూడా దాంట్లో ఒక 10 పైసల వంతు ప్రాజెక్టు కూడా మీరు కట్టలేరు. అది మీతో సాధ్యం కాదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. బీడుపడ్డటువంటి తెలంగాణను పచ్చబడేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆకలి కేకల తెలంగాణను అన్నపూర్ణ తెలంగాణగా మార్చింది కేసీఆర్ గారి ప్రభుత్వము. ఇది మర్చిపోయి ఈరోజు రైతుల కడుపు కొట్టే విధంగా ఈరోజు మీరు వ్యవహారం చేస్తూ ఉన్నారు. మీరేం చెప్తారు? అసలు కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్టుకి అసలు క్యాబినెట్ అప్రూవల్ లేదంట. క్యాబినెట్ అప్రూవల్ ఉందిరా బాబు అని చెప్పి క్యాబినెట్ లెటర్ చూపించాడు హరీష్ రావు గారు. అదేవిధంగా ఎక్స్పర్ట్స్ కమిటీ ఇక్కడ కట్టొద్దు అని చెప్పింది అన్నారు. ఎక్స్పర్ట్స్ కమిటీ ఇక్కడనే కట్టమన్నది అని చెప్పి హరీష్ రావు గారు చూపెట్టడం జరిగింది. కాబట్టి అన్ని తప్పుడు వాదనతో, తొండి వాదనతో మొండి చేసి ఏదో విధంగా పబ్బం గడుపుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా, ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారుగా మిగిలిపోతారనేటువంటి వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇకనైనా మానుకోవాల్సిందే, ఈ చిల్లర వ్యాఖ్యలు మానుకోవాల్సిందే ఈ సందర్భంగా నేను. అంటే ఇక్కడ పోలవరం ప్రాజెక్టు కూడా అనేక మార్లు పడిపోయింది, అయినప్పటికీ అక్కడ కమిషన్ అయ్యింది. మరి ఇక్కడ కాళేశ్వరం మీద 2 పిల్లలు కూలిపోతే ఇంత పెద్ద రాదాంతం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమవసరం వస్తుంది ఇంత రాదాంతం చేయడానికి? మరి దీని అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఉన్నదని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. ఇది వాస్తవమేనా? ఎన్నో మాటలు చెప్పి అధికారులకు వచ్చింది. ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారిని ఎవరు ముఖ్యమంత్రిగా ట్రీట్ చేస్తలేరు, గుర్తిస్తలేరు. పాపం ఆయన సినిమా ఫంక్షన్లలో అదే జరుగుతున్నది, అవార్డ్స్ ఫంక్షన్లలో అదే జరుగుతున్నది, ఆయన ఎవరు గుర్తిస్తలేరు. ఇప్పుడు నన్ను ఎట్లా గుర్తించాలి అంటే కేసీఆర్ గారిని జైలు పంపితే నాకు గుర్తింపు వస్తుంది అని పాపం ఆశపడుతున్నాడు. దాంట్లో భాగంగానే ఈ చిల్లర పనులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ సెంట్రల్ ఏజెన్సీస్ ఏవైతే సిడబ్ల్యూసి ఇవన్నీ కూడా ఒకప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కీర్తించినవే. స్వయంగా సిడబ్ల్యూసి చైర్మన్ ఇది ఒక ఇంజనీరింగ్ మార్వల్ అని చెప్పాడు. గవర్నర్ గారు కీర్తించింది దీన్ని. కాబట్టి ఈ రకమైనటువంటి మీరు ఏదో చేసి మసిపూసి మారడికాయ చేస్తామంటే ఇది కుదరదు. స్వయంగా రైతుల అనుభవంలో ఉంది. ఎక్కడగా తుంగతుర్తి సూర్యాపేట దాకా వచ్చినాయండి కాళేశ్వరం నీళ్ళు. సాధ్యమా? 500 మీటర్ల లోతు నుండి గోదావరి పోతే 500 మీటర్లు ఎత్తి నీళ్లు పోస్తే ఈరోజు తెలంగాణ పచ్చబడ్డది. దీన్ని ఎవరైనా కాదంటారా? ఏవి నిలబడవు ఇవన్నీ కూడా. కాళేశ్వరం ప్రాజెక్టు ఓన్లీ కమిషన్ల గురించి కట్టిన ప్రాజెక్టే. ఇది రైతులకు ఎలాంటి ఉపయోగం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకముందు అక్కడ రైతులు పంటలు పండించలేరా అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాలలో వివిధ ప్రాజెక్టులను కట్టింది. ఇక్కడ ఉదాహరణకు చెప్పాలంటే నాగార్జున సార్ ఇక్కడనే కట్టినాము, చాలా ప్రాజెక్టులు కట్టినాము. మరి మేము ఇంత చెప్పుకోలేదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆకలి కేకలు, ఆత్మహత్యలు, వలసలు ఇవన్నీ కూడా రూపుమాపబడ్డాయి కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత. మీరు ఇన్నేళ్ళ గోదావరి మీద ఒక్క ప్రాజెక్టు కట్టినలా? ఒక్క ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు నీళ్ళు అందించగలిగినలా? ఏం చేయలే. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కదా గోదావరి నీళ్ళు వచ్చినాయి మనకి. గోదావరి మన తెలంగాణ తలాపు నుండి పోతుంది, కానీ చాలామందికి గోదావరి మన రాష్ట్రం నుంచి పోతుంది అని తెలియదు. గోదావరి అంటే అదేదో ఆంధ్రాలో ఉంటుంది అని ఉంటారు. గోదావరి అత్యధికంగా పారేదే మన ప్రాంతం నుండి. ఆ విషయం ఎప్పుడు తెలిసింది? కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత తెలిసింది. కాబట్టి మీరు ఎన్ని రకాలుగా ఈ ప్రాంతాన్ని వెనుకబడేషన్లో అందరూ కూడా తెలుసు. ఆ రోజు సమైక్య రాష్ట్రంలో అసలు
వలసలకు ఎవరు కారణం? మీ కాంగ్రెస్ ప్రభుత్వం కారణం కాదా? ఆత్మహత్యలకు ఎవరు కారణం? మీ కాంగ్రెస్ ప్రభుత్వం కారణం కాదా? ఆ రోజు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తే రైతులు ఈరోజు 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించగలుగుతున్నారు. ఎట్లా సాధ్యమైంది? కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల, 24 గంటల కరెంటు వల్ల, రైతు బంధు వల్ల ఇది సాధ్యమైంది. కాబట్టి దీన్ని గ్రహించకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మాత్రం ఎవరు ఊరుకోరు అనేటువంటి వాస్తవాన్ని ఈరోజు గ్రహించాలి. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ 6 గ్యారంటీల ముచ్చటను పక్కకు పెట్టి కావాలనే ఇక్కడ రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు అని చెప్పేసి ఇక్కడ ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే కేసీఆర్ను ఎప్పుడైతే జైల్లో పెడితే అక్కడ నాకు మంచి పేరు వస్తుంది అనుకుంటున్నాడేమో, కానీ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోరు, నాకు గుర్తింపు వస్తుందనే ఇలాంటి పన్నాగాలు చేస్తున్నాడు ఇక్కడ రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.